శబ్దం కూడా నాద భక్తిగా మారుతుంది. అశాంతిగా పరిగెత్తే మనసు నీ స్మరణలో మంత్రస్వరంగా నిలుస్తుంది. పవిత్ర వటవృక్ష ఛాయలో నీ కృప అలసిన హృదయానికి ఆశ్రయం ఇస్తుంది. బయటి గోల తగ్గకపోయినా లోపలి నిశ్శబ్దం మెల్లగా వెలుగుతుంది. నరహరిని గర్జన భయాన్ని కాదు, ధర్మస్వరాన్ని మేలు కొలుపుతుంది. నీ నామం పలికిన క్షణం చిత్త కలత భక్తి రాగంగా మారుతుంది. మృదంగ నాదంలోని శక్తి వీణ స్వరంలోని కరుణ మెరుస్తుంది. గంటారావంలోని రక్షణ భక్తుని హృదయంలో ధైర్యంగా నిలుస్తుంది. పిల్లల మనసు భయంతో దడదడలాడినప్పుడు నీ నామం లాలిపాట కావాలి. రాత్రి చీకటి దగ్గరైనా నరసింహ స్మరణ రక్షణ స్వరంగా వినిపించాలి. కుటుంబంలో మాటలు గోలగా మారినప్పుడు నీ కృప మృదువైన రాగం కావాలి. ఒకరినొకరు వినే శక్తి పెరిగి కలహం సంభాషణగా మారాలి. చదువులో మనసు చెల్లా చెదరైనప్పుడు నీ నాదం ఏకాగ్రత కలగాలి. శబ్దపు అలజడి తగ్గి జ్ఞానపు దీపం హృదయంలో వెలగాలి. ఉద్యోగ ఒత్తిడిలో హృదయం భారమైతే నీ స్మరణ శ్వాసకు తాళం కావాలి. పని గందరగోళం మధ్య కూడా ధర్మ కర్తవ్యానికి స్పష్టత రావాలి. ఛత్రవట స్వామి వినని మాటల బాధను కూడా నీ చెంత చేర్చు. పలకలేని ప్రార్థనను నాదరూపంగా మార్చి దానికి నీ దయ ప్రసాదించు. శబ్దం మనసును అలసించవచ్చు, కానీ నాదం మనసును నిలబెడుతుంది. నీ భక్తి ఆ శబ్దాన్ని పవిత్ర జపంగా మార్చి హృదయాన్ని కాపాడుతుంది. నవ్వుల్లోనూ నీ నామం ఉండాలి, కన్నీళ్లలోనూ నీ ఆశ్రయం ఉండాలి. ప్రతి శ్వాసలో నరహరి స్మరణ, ప్రతి అడుగులో ధర్మ దిశ ఉండాలి. నీ నీడలో కూర్చున్న భక్తునికి భయం మెల్లగా దూరమవుతుంది. నీ నాదం వినిపించిన హృదయానికి ఒంటరితనం సత్సంగంగా మారుతుంది. మా ఇళ్ళలో మంగళధ్వని
చిత్రవాట నరసింహస్వామి శబ్దాన్ని నాదంగా కలతను వఖత్తిగా మార్చు నీ కృపలో జీవితం సత్యం శాంతి ధైర్యం గల పవిత్ర గానంగా వికసించాలి. చిత్రవాట నరసింహ నీ నీడలో శబ్దం కూడా నాద భక్తిగా మారుతుంది. అశాంతిగా పరిగెత్తే మనసు నీ స్మరణలో మంత్రస్వరంగా నిలుస్తుంది. పవిత్ర వట వృక్ష ఛాయలో నీ కృపా అలసిన హృదయానికి ఆశ్రయం ఇస్తుంది. బయటి గోల తగ్గకపోయినా లోపలి నిశ్శబ్దం మెల్లగా వెలుగుతుంది. నరహరిని గర్జన భయాన్ని కాదు ధర్మస్వరాన్ని మేల్కొలుపుతుంది. నీ నామం పలికిన క్షణం చిత్త కలతాపం భక్తి రాగంగా మారుతుంది. మృదంగనాదంలో నీ శక్తి వీణ స్వరంలో నీ కరుణ మెరుస్తుంది. గంటరావంలో నీ రక్షణ భక్తుని హృదయంలో ధైర్యంగా నిలుస్తుంది. పిల్లల మనసు భయంతో దడదడలాడినప్పుడు నీ నామం లాలిపాట కావాలి. రాత్రి చీకటి దగ్గరైనా నరసింహ స్మరణ రక్షణ స్వరంగా వినిపించాలి. కుటుంబంలో మాటలు గోలగా మారినప్పుడు నీ కృప మృదువైన రాగం కావాలి. ఒకరినొకరు వినే శక్తి పెరిగి కలహం సంభాషణగా మారాలి. ఓ చదువులో మనసు చెల్లా చెదరైనప్పుడు నీ నాదం ఏకాగ్రత కలగాలి. శబ్దపు అలజడి తగ్గి జ్ఞానపు దీపం హృదయంలో వెలగాలి. ఓ ఉద్యోగ ఒత్తిడిలో హృదయం భారమైతే నీ స్మరణ శ్వాసకు తాళం కావాలి. పని గందరగోళం మధ్య కూడా ధర్మ కర్తవ్యానికి స్పష్టత రావాలి. ఛత్రవట స్వామి వినని మాటల బాధను కూడా నీ చెంత చేర్చు. పలకలేని ప్రార్థనను నాదరూపంగా మార్చి దానికి నీ దయ ప్రసాదించు. శబ్దం మనసును అలసించవచ్చు కానీ నాదం మనసును నిలబెడుతుంది. నీ భక్తి ఆ శబ్దా
జపంగా మార్చి హృదయాన్ని కాపాడుతుంది. నవ్వుల్లోనూ నీ నామం ఉండాలి, కన్నీళ్ళలోనూ నీ ఆశ్రయం ఉండాలి. ప్రతి శ్వాసలో నరహరి స్మరణ, ప్రతి అడుగులో ధర్మ దిశ ఉండాలి. నీ నీడలో కూర్చున్న భక్తునికి భయం మెల్లగా దూరమవుతుంది. నీ నాదం వినిపించిన హృదయానికి ఒంటరితనం సత్సంగంగా మారుతుంది. మా ఇళ్ళలో మంగళధ్వని, మా మాటల్లో శాంతి, మా పిల్లల్లో ధైర్యం నింపు. మా చెవులు మంచిని వినేలా, మా హృదయాలు భక్తిని పాడేలా దీవించు. ఛత్రవట నరసింహస్వామి శబ్దాన్ని నాదంగా, కలతను భక్తిగా మార్చు. నీ కృపలో జీవితం సత్యం శాంతి ధైర్యం గల పవిత్ర గానంగా వికసించాలి.